ఏపీ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా సామాజిక అంశమే హైలైట్ అవుతుంది. మెజారిటీ వర్గంగా ఉన్న కాపు ఓట్లు బ్యాంక్ ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు కాపులు మొగ్గు చూపారని చెప్పాలి. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. జనసేన ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మాత్రం క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన పై ఎత్తు నుంచి తన సపోర్ట్ ఇచ్చింది. పవన్ ఇచ్చిన పిలుపునకు కాపులు స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. రాయలసీమలో టీడీపీ వెనుకబడిన మిగతా ప్రాంతాల్లో గెలుపునకు మాత్రం కాపు ఓట్ల బ్యాంకు కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకోలేదు. కాపులకు ఇస్తామన్న రిజర్వేషన్ల విషయంలో సైతం జాప్యం జరిగిందనే చెప్పాలి. కాపుల్లో ఒక రకమైన ఆగ్రహానికి కారణమయ్యింది కూడా. 2014 ఎన్నికల్లో పవన్ సూచన మేరకు మద్దతు తెలిపిన కాపులు 2019 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. అనూహ్యంగా వైసీపీ వైపు టర్న్ అయ్యారు. అయితే గత 5 ఏళ్లుగా కాపుల విషయంలో జరిగిన పరిణామాలతో కాపు నేతలే కాకుండా కాపులు కూడా కాస్తంత కలత చెందారు. అందుకే ఈ ఎన్నికల్లో కాపులు ఎటువైపు వెళ్తారన్నది చర్చగా మారింది. అయితే కొద్ది రోజుల కిందటి వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కూటమికి సైతం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ బలంగా నిలబడడం, వైసీపీపై పోరాటం చేస్తుండడంతో స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. అటు చిరంజీవి కుటుంబం అంతా ప్రచారంలోకి వస్తుంది. దీంతో ఓటర్లు జనసేనతో పాటు కూటమి వైపు వెళ్తున్నారు. కూటమి ఏర్పాటులో పవన్ యాక్టివ్ రోల్ పోషించడం, సీట్లు తక్కువ తీసుకున్నందుకు గల కారణాలు చెప్పడం, కూటమి ఎందుకు అధికారంలోకి రావాలో వివరించడం వంటివి కలిసి వస్తున్నాయి. కూటమిలోనే కాకుండా టీడీపీలో కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్టు వ్యవహారం నడిచేది. కానీ ఒక పద్ధతి ప్రకారం లోకేష్ ను పక్కకు తప్పించారు. పవన్ కు ప్రాధాన్యత పెంచారు. దీనిపై కాపులు సంతృప్తితో ఉన్నారు. అందుకే కూటమి వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది.